శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కలుషం బెల్ల అణంచి పుణ్యమును వేట్కం పెంచి తాపత్రయాదుల నిర్జించి సుఖప్రపత్తులను ఎందున్ పెద్దగావించి నిస్తుల భక్తి ప్రనిబద్ధ నిష్కలుష చిత్తుంగానను చేసి వత్సలతన్ కావుము మంచి పద్ధతిని మెచ్చంజూపి వాతాత్మజా. ఓ ఆంజనేయ స్వామి, కలుషం బెల్ల అడంచి, నాలో ఉన్నటువంటి కలుషములు, దోషములు, పాపములు వీటన్నిటినీ కూడా తొలగించి పుణ్యమును వేట్కం పెంచి నా చేత సత్కార్యములు చేయించి తద్వారా నేను పుణ్యాత్ముణ్ణి అయ్యేలా అనుగ్రహించవయ్యా. అలా చేసి తాపత్రయాదుల నిర్జించి ఎటువంటి వ్యామోహములకు కూడా లోను కాకుండా ఉండేలా అనుగ్రహించి వాటిని జయించేటువంటి ఇంద్రియ నిగ్రహమును నాకు కలిగించి సుఖప్రపత్తులను ఎందున్ పెద్దగా వించి ప్రశాంత మార్గంలో నీకు శరణాగతి చెంది నిరంతరము నిన్నే ధ్యానించే విధంగా అందులో అగ్రగణ్యునిగా ఉండేలా నన్ను అనుగ్రహించి నిస్తుల భక్తి ప్రనిబద్ధ నిష్కలుష చిత్తుంగా నను చేసి మిక్కిలి భక్తితో, అపారమైనటువంటి భక్తితో, నిష్కలుషమైనటువంటి మనస్సుతో, ఏ మాత్రము కూడా కల్మషము లేనటువంటి, దోషము లేనటువంటి మనస్సుని నాకు ప్రసాదించి వత్సలతన్ కావుము మంచి పద్ధతిని మెచ్చంజూపి వాతాత్మజా. చక్కని పద్ధతిలో, మంచి పద్ధతిలో, సన్మార్గంలో నేను సాగుతూ నిన్ను ధ్యానిస్తూ దివ్యమైన మార్గములో జీవించేలాగా నాపై వాత్సల్యాన్ని చూపించి నన్ను అనుగ్రహించవయ్యా స్వామి. ఓ ఆంజనేయ స్వామి, కలుషం బెల్ల అడంచి పుణ్యమును వేట్కన్ పెంచి తాపత్రయాదుల నిర్జించి సుఖప్రపత్తులను ఎందున్ పెద్ద కావించి నిస్తుల భక్తి ప్రనిబద్ధ నిష్కలుష చిత్తుంగా నను చేసి వత్సలతంగావుము మంచి పద్ధతిని మెచ్చంజూపి వాతాత్మజా. నాలో ఉండే దోషములు, కలుషములు అన్నిటినీ హరించి నాకు సద్గుణములను కలిగించి నిష్కల్మష చిత్తునిగా నన్ను తీర్చిదిద్ది నాకు అపారమైనటువంటి భక్తిని కలిగించి నీ మార్గంలో నన్ను నడిపించవయ్యా.